జూన్ 12న ఒక సామాన్యమైన శుభోదయం మొదలైంది. ఈ శుభోదయం మొదలైన కొద్ది క్షణాల్లోనే 290 మంది జీవితాలు మారిపోయాయి. ఇండియా ఏవియేషన్ హిస్టరీలో మర్చిపోలేని గుర్తింపునిచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాలి. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీలాంటి ఇంకో నలుగురు ఈ వీడియో చూడగలుగుతారు. అసలు ఏం జరిగిందంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్తుంది. ఈ ఫ్లైట్ లో 242 ప్యాసింజర్స్ అండ్ 12 క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో 169 ఇండియన్స్ ఉన్నారు, 53 బ్రిటన్స్ ఉన్నారు, 7 పోర్చుగీస్ ఉన్నారు అండ్ 1 కెనాడియన్ ఉన్నాడు అండ్ 12 క్రూ మెంబర్స్ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ అహ్మదాబాద్ నుండి లండన్ గ్యాట్విక్ కి మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఫ్లైట్ ఆల్టిట్యూడ్ సరిగ్గా మెయింటైన్ చేయక సడన్ గా కంట్రోల్ తప్పిపోయి చాలా స్పీడ్ తో మేఘానీ నగర్ లో బీజే మెడికల్ కాలేజ్ పైన కుప్పగూలి క్రాష్ అయిపోయింది. ప్రస్తుతానికి నేను వీడియో షూట్ చేస్తున్న సమయానికి 242 ఆన్ బోర్డ్ డెత్స్, అదే 242 ప్యాసింజర్స్ అయితే చనిపోయారని చెప్తున్నారు. అసలు మిరాకిల్ ఏంటంటే 242 మెంబర్స్, అంటే ఇంత పెద్ద క్రాష్ లో ఒక్క మనిషి బతికిండు. దేవుని పుణ్యాన ఒక్క మనిషి బతికిండు. ఆయన పేరు విశ్వాస్ కుమార్ రమేష్. ఈయన ఒక బ్రిటిష్ ప్యాసింజర్. అండ్ 48 పీపుల్ డైడ్ ఇంక్లూడింగ్ MBBS స్టూడెంట్, లోకల్ రెసిడెంట్స్ నియర్ బై మెడికల్ కాలేజ్ అహ్మదాబాద్. ఈ ప్లేన్ క్రాష్ బోయింగ్ 787 కి ఇది ఒక ఫస్ట్ ఫటల్ క్రాష్. ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతున్నాయి. మెకానికల్ ఫాల్టా, టేకాఫ్ అయ్యే ముందు సరిగ్గా చెక్ చేసుకోలేదా, మరి ATC వాళ్ళు టేకాఫ్ ని సరిగ్గా ప్లాన్ చేయలేదా, అదే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు, ఇక పైలట్ మిస్టేక్ అని ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎలా జరిగిందని చెప్పడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈ ఇన్సిడెంట్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేసిర్రు. ఏమంటున్నారంటే అహ్మదాబాద్ లో జరిగిన ఈ ప్లేన్ క్రాష్ చాలా బాధాకరమైన విషయం మనందరికీ చాలా దుఃఖమైన సంఘటన అనుకుంటూ. అండ్ నేను యూనియన్ మినిస్టర్స్ తో, లోకల్ అథారిటీస్ తో రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటున్న. రెస్క్యూ అండ్ రిలీఫ్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా నడుస్తున్నాయని చెప్తున్నారు. అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమంటున్నారంటే ఈ దుర్ఘటన చాలా దుఃఖం కలిగించింది, దేశం మొత్తం షాక్ లో ఉంది అనుకుంటూ. ప్లేన్ క్రాష్ తర్వాత ఫ్యూయల్ తో వచ్చిన ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల మేము దగ్గరికి వెళ్ళి ఎక్కువ మందిని కాపాడుకోలేకపోయినాం, దగ్గరికి వెళ్ళి ఎక్కువ మందిని బతికించలేకపోయినామని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే చెప్తున్నారు. కమింగ్ టు ఎయిర్ ఇండియా ఈజ్ ఏ ఎయిర్లైన్ కంపెనీ విచ్ ఇస్ ఓన్డ్ బై టాటా గ్రూప్ ఇన్ 2022. ప్రతి ఎయిర్లైన్ కి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. లైక్ ఎయిర్ ఇండియాకి బోయింగ్ అనే USA కంపెనీ ఉంది. ఇప్పుడు జరిగిన ఈ ప్లేన్ క్రాష్ లో ఒకవేళ పైలట్ తప్పు అయింది అనుకో, పైలట్ తప్పు అయితే ఎయిర్ ఇండియానే రెస్పాన్సిబుల్ అవుతుంది. ఒకవేళ పైలట్ తప్పు కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్స్, సిస్టమ్స్ ఆర్ మెకానికల్ ఫాల్ట్, ఇంజన్ ఫాల్ట్ అయింది అనుకో, ఇప్పుడు ఎయిర్ ఇండియాకి బోయింగే రెస్పాన్సిబుల్ అవుతుంది. బోయింగ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే కండోలెన్సెస్ ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం, ఎయిర్ ఇండియాకి మేము సపోర్ట్ చేస్తామని బోయింగ్ అనే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో 290 మెంబర్స్ డ్రీమ్స్, వాళ్ళ ఫ్యామిలీస్, చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మనందరికి ఇది. సో చనిపోయిన 290 మెంబర్స్ చిన్న పిల్లల నుంచి వెళ్ళి ముసలి వాళ్ళ దాకా ఉన్నారు. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. సో రెస్ట్ ఇన్ పీస్. అందుకే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని అంటారు. ఈ నమ్మ జీవితం. కాశ్మీర్ లాంటి ఏదైనా వెకేషన్కి వెళ్తే టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేసి చంపుతారు. ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టమైన టీం కప్పు గెలిచినప్పుడు ట్రోఫీ పైరేట్ చేస్తే స్టాంపేడ్ అవుతుంది. ఏదైనా వర్క్ ట్రిప్ కోసం ఏదైనా ప్లేన్ ఎక్కితే ప్లేన్ క్రాష్ అయిపోతుంది. లేదా చదువుకుందాం మన హాస్టల్కి వెళ్తే హాస్టల్ మీద ప్లేన్ పడి క్రాష్ అవుతుంది. నువ్వు హనీమూన్ పోతే నీ వైఫ్ నిన్ను అక్కడ మర్డర్ చేస్తుంది. ఎవడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతాడు అన్నది ఎవరికి తెలియదు. అందుకే లైఫ్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అంటారు. సో బీ హ్యాపీ ఫర్ లివింగ్ టుడే. ఈ రోజు నువ్వు బతుకున్నందుకు సంతోషపడు. సో చనిపోయిన వాళ్ళందరికీ రెస్ట్ ఇన్ పీస్. మీరు కూడా కింద కామెంట్లో RIP అని కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సిడెంట్ మీద ఇంకా మన అప్డేట్స్ వస్తే నేను ఇంకో వీడియో చేస్తాను. సో అంతవరకు బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working.